క్విక్ బుక్స్ అనేది టోటల్ గా కస్టమైజ్డ్ థింగ్ అనమాట. యూజువల్ గా మనకి ఇందులో ఏ ట్రాన్సాక్షన్ కి ఏ వోచర్ అయితే మనం అక్కడ చెప్పడం జరిగిందో అల్టిమేట్ గా మనం ఆ వోచర్ ని యూజ్ చేయాలి. యూజువల్ గా ఇది ఏఆర్ఏపి అంటే అకౌంట్స్ రిసీవబుల్స్ సైకిల్, అకౌంట్స్ పేయబుల్ సైకిల్. ఈ రెండు కస్టమైజ్డ్ అయి ఉంటాయి. అంటే వాటికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ పోస్టింగ్స్ వాటిలో మాత్రమే మనం పోస్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే కస్టమర్స్ కి ఒక లైన్ ఇక్కడ మనం చూసినట్లయితే ఎస్టిమేట్ నుంచి స్టార్ట్ అయ్యి అమౌంట్ మనం రిసీవ్ పేమెంట్ వరకు ఆ మధ్యలో ఉండేటటువంటి ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మనం ఇక్కడ ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే మీకు ఇక్కడ నెక్స్ట్ సప్లయర్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇందులో ఆల్ ఎక్స్పెన్సెస్ వచ్చేస్తాయి. యూజువల్ గా మనకి వెరీ ఫ్యూ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి ఇందులో కస్టమర్స్ రిలేటెడ్, ఎందుకంటే సేల్స్ ఒకటే ఉంటుంది. ఈవెన్ సూపర్ మార్కెట్స్ అట్లాంటి వర్క్ చేసేటప్పుడు కూడా మీకు లంసమ్ గా ఒకటే సేల్ ఎంట్రీ వేసేసుకుంటారు. క్యాష్ మెమో, నేను మీకు క్యాష్ మెమో గురించి ఇంతకు ముందర క్లాసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇవేవి కాకుండా అదర్ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈ అదర్స్ లో ప్రజెంట్ చేయడం జరిగింది. నేను మీకు ఇచ్చిన నోట్స్ లో ఈ అదర్స్ కి సంబంధించినంత వరకు నేను చాలా క్లియర్ గా నోట్స్ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి, అందులో మీకు క్లారిటీగా ఉంటుంది. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కస్టమర్స్ ఎక్స్పెన్సెస్ సప్లయర్స్ రిలేటెడ్ కాకుండా ఇంకా ఎట్లాంటి ట్రాన్సాక్షన్స్ ఉంటాయి మనకి. ఎట్లాంటి ట్రాన్సాక్షన్స్ అంటే ఫ్యూ ఎగ్జాంపుల్స్ చెప్తానండి నేను. పర్చేజ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, ఇది ఒక కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఉంటుంది. అంటే కొన్ని చెప్తున్నాను ఎందుకంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ట్రాన్సాక్షన్ ని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే జరగనటువంటి పని. అది అంటే మన ప్రాక్టికల్ గా కూడా ఇక్కడ వేరియస్ కైండ్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ వస్తాయి. సో అట్లాగే పర్చేజ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ అనుకోవచ్చు, లేదా డిప్రిసియేషన్ రిలేటెడ్. ఓకేనండి, టీడీఎస్ ఆర్ జిఎస్టి పేమెంట్స్ ఆర్ సెట్ ఆఫ్ ఎంట్రీస్ ఉంటాయి కదండి, సిజిఎస్టి, ఎస్జిఎస్టి ఇట్లాంటిది. ఈ సెట్ ఆఫ్ ఎంట్రీస్ ఇవి తీసుకోవచ్చు. లేదా నేను మీకు ఆల్రెడీ అడ్వాన్స్ పేమెంట్ వోచర్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సప్లయర్స్ కి అడ్వాన్స్ పేమెంట్ కనుక ఇచ్చినట్లయితే ఇది ఆబ్వియస్లీ సబ్జెక్టెడ్ టు టీడీఎస్ అండి. ఏ సప్లయర్ కి అయితే టీడీఎస్ యాక్టివేట్ అయి ఉంటుందో అట్లాంటి సప్లయర్ కే మనం ఈ అడ్వాన్స్ పేమెంట్ వోచర్ వేయగలుగుతాం. అలాగే ఆ టీడీఎస్ ని కూడా మనం మళ్ళీ బిల్ రైజ్ చేసేటప్పుడు దానికి సెట్ ఆఫ్ చేస్తాము అని మనం చెప్పుకోవడం జరిగింది. సో ముఖ్యంగా మీరు ఈ క్లాసెస్ రికార్డ్ చేసుకునేటప్పుడు కూడా ఆ క్లాస్ లో నేను ఏం చెప్పాను అనేది ఆ నేమ్ తోటి మీరు ఆ ఫోల్డర్ పేరు పెట్టుకుంటే మంచిది, మీకు గుర్తుంటది కూడా. రేపు ఏ క్లాస్ వినాలనుకుంటే డైరెక్ట్ గా ఆ క్లాస్ కి వెళ్ళగలుగుతారు. అదొకటి గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. రైట్. సో ఈరోజు మనం అదర్ టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఈ పర్టికులర్ రికార్డింగ్ కి అదర్ టాపిక్స్ అని కానీ లేదా మిగతా విషయాలు. సో వీటన్నిటికీ ఏదైతే మనం ఇక్కడ నేను డిస్కస్ చేశాను ఫ్యూ ఎగ్జాంపుల్స్ చెప్పాను. సిజిఎస్టి, ఎస్జిఎస్టి కూడా సెట్ ఆఫ్ అవుతుంది. ఇప్పుడు అవుట్పుట్ ఇన్పుట్ ని అవుట్పుట్ కి యూజ్ చేసుకున్నప్పుడు సెట్ ఆఫ్ ఎంట్రీలు వేస్తాం. ఇలాంటి ఎంట్రీస్ ఉంటాయి. అలాగే అడ్వాన్స్ పేమెంట్ టు సప్లయర్స్,
ఇక్కడ అదర్ దాన్ టీడీఎస్ ఎవరికైతే మనం డిడక్ట్ చేయము, మరి కొంతమంది సప్లయర్స్ ఉంటారు, వారికి మనం టీడీఎస్ డిడక్ట్ చేయం. అంటే వాట్ ఎవర్ ద కేస్ మేబీ, ప్యాన్ నెంబర్ ఇవ్వకపోవడము ఏదో ఉంటాయండి. ఎందుకంటే బిజినెస్ లో చాలా రకాలైనటువంటి పరిస్థితులు ఉంటాయి, వాటికి మనం తగినట్టుగా ఒక్కొక్కసారి వెళ్తూ ఉండాల్సి వస్తుంది. సో అలాంటి టీడీఎస్ అప్లికబిలిటీ లేనటువంటిప్పుడు అడ్వాన్సెస్ ని ఇక్కడ మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఇలాంటి వాటి అన్నింటికీ కూడా మనం యూజ్ చేసుకునేటటువంటి వోచర్ ఏది అంటే ఈ అదర్స్ టాపిక్ లో వస్తుంది. దాన్ని మనం జర్నల్ వోచర్ అంటాం. అన్నిటికీ జర్నల్ వేస్తా ఉంటాం. ఇక్కడ అదర్స్ లో ఉంది చూసారు, జర్నల్ ఏంటి. అయితే సాధ్యమైనంతగా అంతవరకు మీరు జర్నల్ ఎంట్రీని తక్కువగానే యూజ్ చేయాలి. కానీ ప్రతిదానికి మనకి అక్కడ జర్నల్ అనే ఆప్షన్ ఉంది కదా అని చెప్పి ప్రతిదీ జర్నల్ ఎంట్రీలో వేయకూడదు. ఎస్ఏ అవుతుందండి అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ మీకు బాగానే వస్తుంది, అందులో ఏం తేడా ఏం రా. సో రిపోర్టింగ్ అంటే నాట్ ఓన్లీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. టైం టు టైం మేనేజ్మెంట్ కి రిక్వైర్మెంట్ అయిన ప్రతి రిపోర్టింగ్ ని కూడా whatever the ERP we are following, so ఆ ERP మనకి ప్రొవైడ్ చేయగలిగేదై ఉండాలి. సో అట్లా ప్రొవైడ్ చేయాలి అంటే క్విక్ బుక్స్ చెప్పిన ఓచర్, ఏ ట్రాన్సాక్షన్ కి ఏ ఓచర్ అయితే మనం ఇంతకు ముందర క్లాసెస్ లో డిస్కస్ చేసాము, వాటిని ఆ విధంగా మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో కమింగ్ టు ద మెయిన్ ఆస్పెక్ట్, ఇక్కడ డెబిట్ క్రెడిట్స్ మనం ఇచ్చుకుంటాం, ప్రజెంట్ చేసుకుంటాం. మోస్ట్లీ మీరు ఉన్న లైన్స్ ని అంటే మాక్సిమం ఒక్కొక్క జర్నల్ ఎంట్రీ ఒక్కొక్కసారి అన్నట్టుగా మీరు తీసుకోండి, సరిపోతుంది. తప్పితే ఇంకేం కదా. ఈవెన్ టీడీఎస్ పేమెంట్ అప్పుడు కూడా టీడీఎస్ పేయబుల్ అంటే వచ్చేస్తుందండి, టీడీఎస్ పేయబుల్. ఎందుకంటే ఇవన్నీ కూడా బై డిఫాల్ట్ ఎంట్రీస్ అని చెప్పేసి, సారీ లెడ్జర్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. మీరు టీడీఎస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ పే చేస్తారు. సో ఇక్కడ టీడీఎస్ టు బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుంటారు. లైక్ డెబిట్ లో డెబిట్ అమౌంట్, క్రెడిట్ లో క్రెడిట్ అమౌంట్. అట్లాగే డిప్రిసియేషన్ టు దట్ అసెట్ అకౌంట్. ఇక్కడ డిప్రిసియేషన్ లెడ్జర్ క్రియేట్ చేసుకుంటారు. డిప్రిసియేషన్ లెడ్జర్ క్రియేట్ చేసుకుని ఆ అసెట్ కి ఆ డిప్రిసియేషన్ ని మీరు చార్జ్ చేయడం జరుగుతుంది. డిప్రిసియేషన్ అనేది ఇక్కడ అదర్ ఎక్స్పెన్సెస్ లోకి వెళ్తుందండి. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది తెలుసుకోవడం. నేను డిప్రిసియేషన్ లెడ్జర్ ఎందుకంటే యూజువల్ గా డిప్రిసియేషన్ లెడ్జర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అకార్డింగ్ టు ఆడిటర్ సజెషన్ మనం క్రియేట్ చేస్తాం. అది ఎప్పుడు కూడా ఎంత పర్సంటేజ్ ఆయన డిప్రిసియేషన్ కన్సిడర్ చేయమంటే అల్టిమేట్ గా అంత పర్సంటేజ్ మనం డిప్రిసియేషన్ అనేది కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో డిప్రిసియేషన్ అదర్ ఎక్స్పెన్సెస్ గ్రూప్ లో తీసుకోవాలి, అకౌంట్ టైప్. అండ్ ఇక్కడ మీకు డిప్రిసియేషన్ అన్న ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ డిప్రిసియేషన్ ఆన్ బిల్డింగ్స్ అయితే బిల్డింగ్స్, ఏదైతే అది రాసుకుంటాం. సో సేవ్ అండ్ క్లోజ్. అల్టిమేట్ గా డిప్రిసియేషన్ ఆన్ బిల్డింగ్స్ టు బిల్డింగ్స్ అకౌంట్ లైక్ దిస్. ఇలా మీరు డెబిట్ ఐటమ్, క్రెడిట్ ఐటమ్. జర్నల్ ఓచర్ ని ఎందుకు యూజ్ చేస్తాం అన్నది ఇలా మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవచ్చు. జర్నల్ ఓచర్ యూజ్ చేసేది. సో ఇవి కాకుండా ఇంకా ఎట్లాంటి కైండ్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్, ఇవన్నీ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. దిస్ ఆల్ ఆర్ ఎగ్జాంపుల్. ఇవనే కాదు, టైం టు టైం వచ్చేటటువంటి ఎలాంటి కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ కన్నా జర్నల్ వేయచ్చు. కానీ జర్నల్ ఓచర్ ని యూజ్ చేసేటప్పుడు క్విక్ బుక్స్ లో మాత్రం 1కి 100 సార్లు ఆలోచించి, ఇంక ఎక్కడ మరొక ఓచర్ అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో మాత్రమే. సప్లయర్ ఎక్స్పెన్సెస్ కింద రాదు. ఇంకా డౌట్ వచ్చింది అనుకోండి, సార్ ఐఎమ్ కీప్ ఆన్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్ అండి. మనకి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే ఉంది. మీకు ఇంత క్లియర్ గా ఇదిగో కస్టమర్ లైన్ లో ఏమొస్తాయి, సప్లయర్ లైన్ లో ఏమొస్తాయి అని చెప్పాం.
మీరు చేసేటటువంటి ట్రాన్సాక్షన్ ఈ రెండిట్ల కింద ఉన్నటువంటి ఓచర్స్ లోకి రాదు, రావటం లేదు అన్న విషయం మీకు తెలిసినప్పుడు దెన్ ఓన్లీ గో విత్ ద జర్నల్ ఓచర్. అంతేగాని ఇక్కడ ఎక్స్పెన్స్ ఉండే ట్రావెల్ ఎక్స్పెన్సెస్, సార్ నేను ట్రావెల్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ ఎటార్ టు బ్యాంక్ అకౌంట్ వేస్తానండి జర్నల్ ఎంట్రీలో అంటే తీసుకుంటది. సో సిస్టమ్ ఏం కాదు, అబ్బాయి వెళ్ళి నువ్వు ఎక్స్పెన్స్ ఓచర్ ఓపెన్ చేయని చెప్పి సిస్టమ్ ఏం మనకేం చెప్పదండి, ఎందుకంటే ఇట్స్ జస్ట్ మషిన్. మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ని ఈఆర్పి తీసుకుంటది. అలాగే ఖచ్చితంగా అది మీకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లోనే ఎక్స్పెన్స్ కింద చూపిస్తుంది. రిపోర్టింగ్ దగ్గర మాత్రం మనకి కరెక్ట్ గా రాదు. అదర్ రిపోర్ట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ అండ్ క్యాష్ ఫ్లో, ఫండ్స్ ఫ్లో ఇవన్నీ కరెక్ట్ గానే వస్తాయి. రాదు అని చెప్పేసి నేను చెప్పటం లేదు. అసలు టోటల్ గా ఎక్స్పెన్సెస్ ఎంత అయినాయి అని చెప్పి అడిగారు అనుకుందాం. రిపోర్టింగ్ అడిగారు, సార్ అసలు ఇందులో ఎక్స్పెన్సెస్ ఎంత అయినాయి, సో ఎవరికి ఎంత ఇచ్చాం ఎక్స్పెన్సెస్, సో దెన్ యూ కాన్ గెట్ దట్. అదే మనం ఎక్స్పెన్సెస్ ఓచర్ కనుక చేసినట్లయితే ఇది చూడండి, ఆల్ ఎక్స్పెన్సెస్ దగ్గర మీరు రిపోర్ట్ మొత్తం ఎక్స్పెన్సెస్ చూడొచ్చు. మొత్తం ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు ఇక్కడికి వస్తాయి. బిల్లులు, పర్చేజ్ ఆర్డర్లు అవన్నీ వస్తాయి. ఫిల్టర్ పెట్టుకుని మీరు ఫిల్టర్ పెట్టుకుని ఇదిగో ఇట్లా ఫిల్టర్ ఓన్లీ ఎక్స్పెన్సెస్ అని చెప్పి పెట్టుకుని ఎక్స్పెన్సెస్ అనేవి మీకు హైలైట్ అయితే ఆటోమేటిక్ గా మీరు జాగ్రత్తగా చేసుకోవడానికి రవితేజ గారు ఏమైనా డౌట్ ఉందా? సార్ నాకు డౌట్ ఏంటంటే చెప్పండి. ఇప్పుడు మీరు ఏమంటారంటే దగ్గరికి రిపోర్ట్ తీసుకోవాలంటే మనం పర్చేజ్ చేసేదానికి కస్టమర్ వెండర్స్కి ఇచ్చేదానికి మనం మోస్ట్లీ ఇక్కడ చేసుకుంటాము ఎక్స్పెన్సెస్ లోకి. మీరు ఇప్పుడు జేవి గారికి వేసారంటే ఎక్స్పెన్సెస్ తీసుకుంటుంది కానీ కరెక్ట్ రిపోర్ట్ రావట్లేదు అంటున్నారు కదా. అవును, ఇప్పుడు మనకు కావాలంటే మనం ఏదైనా జేవి దగ్గర ఇచ్చుకుంటాం, అదర్ ఎక్స్పెన్సెస్ లోకే తీసుకోవాలి సార్. వాళ్ళు అంటారు ఈ మంత్ మనకు వాటర్ బిల్ అంతే, అవును. ఇదిగో మీకు అందుకనే ఇక్కడ ఎక్స్పెన్సెస్ లోకి వచ్చి ఇక్కడ ఫిల్టర్ పెట్టుకుంటే మీకు తెలుస్తాయి. ఒక ఎక్స్పెన్సెస్ ఇక్కడ ఇంకోసారికి అదర్ ఎక్స్పెన్సెస్ పెట్టుకోవాలి సార్. ఇక్కడ అదర్ ఎక్స్పెన్సెస్ కాదు సార్, ఇది రిపోర్టింగ్. రిపోర్టింగ్ ఎక్కడికి వచ్చాం? డాష్ బోర్డ్ లోకి వచ్చి ఎక్స్పెన్సెస్ లోకి వచ్చాం. అవును సార్, అవును సార్. మీ అన్నది ఏంటంటే దీనికి తెలిసిపోతుంది మనకు ఇప్పుడు ట్రావెల్ ఎక్స్పెండిచర్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ అన్నీ ఉన్నాయి కదా సార్. జేవీ తీసుకుంటున్నారు, అప్పుడు దీంట్లో తీసుకోవాలి. ఈ ఎక్స్పెన్స్ ఓచర్ లో తీసుకుంటారు అవన్నీ. ఎక్స్పెన్స్ ఓచర్ మీకు ఎక్స్పెన్స్ ఓచర్ ఇచ్చాం కదా ఒకటి సెపరేట్ గా. ఓకే ఓకే. ఎక్స్పెన్స్ ఓచర్ లో తీసుకోండి కానీ జనరల్ ఎంట్రీ వేయకండి అని చెప్పా. ఓకేనా? రైట్. సో ఇక్కడ నేను మీకు జర్నల్ ఓచర్ ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది చెప్పాను. సార్ మ్యూట్ నొక్కండి, మీ డౌట్ అయిపోతుంది. సో తర్వాత బ్యాంక్ డిపాజిట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన ఓచర్. ఈ బ్యాంక్ డిపాజిట్ ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే, రవితేజ గారు మ్యూట్ నొక్కండి మీకు డౌట్ ఏం లేకపోతే. ఓకే, రైట్. సో డిపాజిట్ ఓచర్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే, ఇది ఒక్కసారి ఆ డిపాజిట్ ఓచర్ యొక్క ఫార్మాట్ మీరు తీసుకోవాలి. సో ఈ ఫార్మాట్ తీసుకున్నప్పుడు ఎవరైనా కస్టమర్ మనకి అడ్వాన్స్ పే చేసినప్పుడు యూ కెన్ గో విత్ దిస్ ఓచర్. అదర్ రెవెన్యూస్, ఓకేనండి, మిస్లీనియస్ రెవెన్యూస్. అసలు బ్యాంక్ డిపాజిట్ అనేది దేనికి తీసుకుంటాం అంటే, నేను చెప్తాను కదండి ఇక్కడ మీకు నేను చెప్పే కేసెస్ అన్ని కూడా ఫ్యూ ఇన్స్టెన్సెస్. ఇవి నేను నేచర్ ఆఫ్ ఓచర్ చెప్తాను. నేను ట్రాన్సాక్షన్ వచ్చినప్పుడు ఈ ట్రాన్సాక్షన్ కి ఆ ఓచర్ నేచర్ కి సింక్ అవుతుందా లేదా డెసిషన్ తీసుకోవాల్సింది బీయింగ్ అన్ అకౌంటెంట్ యువర్ సెల్ఫ్ ఓన్లీ.
సో ఇక్కడ రిసీప్ట్స్ అండి, బ్యాంక్ రిసీప్ట్స్. ఇక్కడ సింపుల్ గా బ్యాంక్ డిపాజిట్ ఏంటంటే రిసీవ్డ్ అమౌంట్స్. ఇక్కడ ఏంటంటే అదర్ దాన్ సేల్స్. ఎందుకని సేల్స్ కి ఇన్వాయిస్ కానీ క్యాష్ మెమో కానీ మీరు అక్కడ క్రియేట్ చేసి ఉంటారు. వాటికి సంబంధించిన వోచర్స్ మనం ఆల్రెడీ అక్కడ క్విక్ బుక్స్ లో మనకి ఇక్కడ ఆల్రెడీ ఉంటాయి. ఇదిగోండి, ఇన్వాయిస్ అయితే క్రెడిట్ సేల్, క్యాష్ మెమో అయితే క్యాష్ సేల్ ఇక్కడ ఆల్రెడీ వచ్చేసినాయి. కాబట్టి అదర్ దాన్ దిస్ ఏదైనా కనుక రిసీప్ట్ ఉంటే వెంటనే డౌట్ అవుతుంది, సార్ అదర్ దాన్ దట్ ఏమొస్తాయండి? నేను మీకు చెప్పాను కదా, అడ్వాన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్, దట్ ఈస్ ద బెస్ట్ వన్. అడ్వాన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్. చాలా మంది అర్థం చేసుకోవడానికి ఒక పాయింట్ చాలా టైం పట్టేస్తుంది. ఏంటంటే ఇక్కడ ఈ వోచర్ ని పోస్ట్ చేయడం. ఇక్కడ చూడండి, బ్యాంక్ అకౌంట్ కనిపిస్తుంది, రిసీవ్డ్ ఫ్రమ్. ఏ కస్టమర్ నుంచి అయితే రిసీవ్ చేసుకున్నారో ఆ కస్టమర్ నేమ్ రాసుకుంటాం. ఇక్కడ కస్టమర్ ఆల్వేస్ ఏంటంటే అకౌంట్స్ రిసీవబుల్స్, లెడ్జర్ వచ్చి అకౌంట్స్ రిసీవబుల్స్. మనం ఇది సింక్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ అడ్వాన్స్ రిసీవ్ చేసుకుంటాం, ఇక్కడ మెమోలో రాసుకుంటాం అడ్వాన్స్ రిసీవ్, లైక్ దట్ మీరు రాసుకుంటాం. ఈ క్యాష్ బ్యాక్ ఏంటండి? క్యాష్ బ్యాక్ అనేది యూజువల్ గా లెస్ అవుతుందండి, మీ అమౌంట్ లో నుంచి లెస్ అవుతుందండి. జాగ్రత్తగా చూడండి. క్యాష్ బ్యాక్ 10,000 రిసీవ్డ్ అనుకున్నాం. క్యాష్ బ్యాక్ ఎందుకు పెట్టారంటే, ఎక్స్క్యూజ్ మీ, యూజువల్ గా ఈ ఏజెంట్ కమిషన్స్ లేదా ఒక్కోసారి బ్యాంక్ ఛార్జెస్ ఉంటాయి. మీకు స్వైపింగ్ మెషిన్ లో నుంచి అక్కడి నుంచి వీళ్ళు తీసుకుంటుంటే ప్రతి ట్రాన్సాక్షన్ కి ఇంత అని చెప్పి కట్ అవుతూ ఉంటుంది. బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఇన్ ద అదర్ కంట్రీస్ యాజ్ ఐ అబ్జర్వ్, ఇప్పుడు ఎవరైనా ఒక 10,000 క్రెడిట్ కార్డ్ స్వైపింగ్ లో, మన స్వైపింగ్ మెషిన్స్ అట్లాంటివి ఉంటాయి కదా, అలాంటి దాటితో ఏమవుతుందంటే ఎంతనో ఒక అమౌంట్ చేస్తే ఒక 2% ఎంతో అలా కమిషన్ పోద్ది. వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఆ బ్యాంక్ ఛార్జెస్ కి ఇక్కడ ఒక లెడ్జర్ క్రియేట్ చేసుకుంటారు. ఓకేనండి, ఇక్కడ లెడ్జర్ క్రియేట్ చేసుకుని ఆటోమేటిక్ గా అది ఏమవుతుందంటే బ్యాంక్ అకౌంట్ లో నుంచి తగ్గిపోతుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, సో యూ కెన్ డూ లైక్ దట్. సో ఈ వోచర్ దేనికంటే ఇట్లా కస్టమర్ నుంచి అడ్వాన్స్ వచ్చిన. చాలా ఇంపార్టెంట్ సెకండ్ వన్, అదర్ రెవెన్యూస్. ఏదైనా సరే అదర్ రెవెన్యూస్, మిస్లీనియస్ రిసిప్ట్స్ అంటే స్క్రాప్ సేల్ కానీ, లేదా ఏదో డివిడెండ్స్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, అదర్ దాన్ బిజినెస్ రెవెన్యూ, వాట్ ఎవర్ ద మిస్లీనియస్ రిసీవ్డ్ సో ఫార్ యూ రిసీవ్డ్, దానికి కూడా బ్యాంక్ డిపాజిట్ వచ్చి వేయచ్చు. అయితే కొంతమంది జర్నల్ ఎంట్రీ వేసేస్తుంటారు, కొంతమంది బ్యాంక్ డిపాజిట్ అని చెప్పి ఈ ఓచర్కి వస్తారు. ఎయిదర్ ఆఫ్ ద థింగ్ వేయచ్చు. కానీ నేను ఏం సజెస్ట్ చేస్తానంటే, ఒక పర్టికులర్ వర్క్ కోసం ఒక ఓచర్ చెప్పాము అంటే ఆ నేచర్, ఆ పరిస్థితులు సింక్ అయినప్పుడు ఆ ఓచర్ తోటి వెళ్ళిపోవడమే సజెస్టబుల్. ఓకేనా? సో కాబట్టి బ్యాంక్ డిపాజిట్ అనేది ఇలాంటప్పుడు వాడతాం. అదర్ రెవెన్యూస్ ఏదైనా వాడవరదా, మిస్లీనియస్ రిసీవ్డ్స్ రిసీవ్డ్ బై ద కంపెనీ. ఇంకా ఏంటంటే లోన్స్ టేకెన్. ఏదైనా లోన్ తీసుకున్నప్పుడు బ్యాంకుల నుంచి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి లోన్స్ తీసుకున్నప్పుడు క్యాపిటల్ ఎంట్రీ కూడా ఇక్కడ వేసుకోవచ్చు. క్యాపిటల్ గాట్ ఇంట్రడ్యూస్డ్. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేశాడు అనుకుందాం. క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏం చేస్తామండి, రిసీవ్డ్ ఫ్రమ్ అవసరం లేదు. ఇప్పుడు క్యాపిటల్ లెడ్జర్ క్రియేట్ చేసుకుంటాం. సింపుల్, క్రియేట్ క్యాపిటల్ అండర్ ఈక్విటీ. ఓనర్స్ ఈక్విటీ. ఇక్కడ అమౌంట్ 10,000 అనుకుందాం, క్యాష్ బ్యాక్ తీసేద్దాం.
7 close. Got saved. So bank deposit. So usually you voucher ఎందుకు వచ్చిందంటే because bank connecting అనేది ఉంటది అని చెప్పేసి చెప్పుకున్నాం క్విక్ బుక్స్. సో బికాస్ ఆఫ్ దట్ ఒక voucher ని సెట్ చేయడం జరిగింది. నథింగ్ దాన్ దట్. ఈ voucher వల్లే అది ఆపరేట్ అవుతూ ఉంటుంది క్విక్ బుక్స్. సో ఇక్కడ నేను మీకు చెప్పింది ఫ్యూ ఇన్స్టెన్సెస్, కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే నేను మీకు చెప్పాను ఇక్కడ. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ దట్ థింగ్. అండ్ ఇంకా వద్దాం vouchers దగ్గరికి. ఇంకేమున్నాయి? బ్యాంక్ డిపాజిట్ చెప్పుకున్నాం, జర్నల్ ఎంట్రీ చెప్పాం, ఇప్పుడు ట్రాన్స్ఫర్. ఈ ట్రాన్స్ఫర్ గురించి కూడా చెప్తున్నాను. ఇట్ ఈస్ ఎ కాంట్రా. ట్రాన్స్ఫర్ మీన్స్ కాంట్రా. క్యాష్ టు క్యాష్, బ్యాంక్ టు క్యాష్, బ్యాంక్ టు బ్యాంక్, క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ వేయచ్చు ఇక్కడ, ఎందుకంటే రెండు ఒకడే కాబట్టి. మీరు టాలీలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బ్యాంక్ ఓసిసి అండ్ బ్యాంక్ ఓడిటి అని చెప్పేసి ఒక సబ్ గ్రూప్ ఉంటుంది. జాగ్రత్తగా టాలీ వచ్చిన వాళ్ళు ఒకసారి రివైజ్ చేసుకోండి. జస్ట్ లైక్ దట్ అండి కాంట్రా. అక్కడ F4 అంటాం, ఇక్కడ ట్రాన్స్ఫర్ ఎంట్రీ అంటాం. సో ఫ్రమ్ విచ్ అకౌంట్ ఫండ్స్ బీయింగ్ గాట్ ట్రాన్స్ఫర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ దిస్ అకౌంట్ ఇమ్మీడియట్ గా మీకు పక్కన బ్యాలెన్స్ చూపిస్తుంది. అండ్ ట్రాన్స్ఫర్ ఫండ్స్ టు బ్యాలెన్స్ ఇట్లా చూపిస్తుంది. ట్రాన్స్ఫర్ అమౌంట్ ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, నెరేషన్, డేట్, అండ్ ఇఫ్ there is any attachment. If there is any attachment, save and close, Control Alt D. సో ట్రాన్స్ఫర్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే ఇట్ ఈస్ ఫర్ కాంట్రా. ఇంకా దీనికి మనకి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇంకా అంత మించే ఉండదండి. ట్రాన్స్ఫర్ మీన్స్ కాంట్రా ఎంట్రీస్, ఆల్ కాంట్రా పోస్టింగ్స్, ఆల్ కాంట్రా పోస్టింగ్స్. ఇక్కడ బ్యాంక్ లెడ్జర్ లేకపోతే ఇంకో లెడ్జర్లు ఇక్కడ సెలెక్ట్ అవ్వవు, అది కూడా చెప్తున్నాను నేను మీకు. ఎందుకంటే సార్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ అకౌంట్ టు అనదర్ అకౌంట్, ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. మోస్ట్లీ బ్యాంక్ లెడ్జర్సే ఇక్కడ మీకు సెలెక్ట్ అవుతాయి. అది కరెంట్ అసెట్స్ రిలేటెడ్ మాత్రమే. ఎక్స్క్యూజ్ మీ, కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్ రిలేటెడ్ మోస్ట్లీ సెలెక్ట్ అవుతాయి. అండ్ డోంట్ టేక్ ఎనీ ఛాన్స్ ఆర్ ఎనీ ఎక్స్పెరిమెంట్ రిగార్డింగ్. డైరెక్ట్లీ యూ కెన్ టేక్ ట్రాన్స్ఫర్ మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ అ కాంట్రా, నథింగ్ బట్ ఎ కాంట్రా. ఓకే. సో కమింగ్ టు ద నెక్స్ట్ వోచర్. ఇవి వోచర్స్ అండి. ఇప్పుడు ఇక్కడ తోటి మనం వేసే వోచర్స్ అన్ని కంప్లీట్ అయిపోయింది. అంటే ట్రాన్సాక్షన్స్ ఎంటర్ చేయడం. మనం సింపుల్ గా చెప్పుకుంటే టాలీలో F4 నుంచి కంట్రోల్ F9 వరకు ఎలా అయితే వోచర్స్ ఉన్నాయో ఇక్కడ కూడా అలాగే కస్టమర్స్ నుంచి సప్లయర్స్ నుంచి, అంటే అకౌంట్స్ రిసీవబుల్ సైకిల్ ఇట్ ఈస్. కస్టమర్స్ అంతా అకౌంట్స్ రిసీవబుల్ సైకిల్, సప్లయర్ అంతా అకౌంట్స్ పేయబుల్ సైకిల్. ఏదైతే అకౌంట్ రిసీవబుల్ సైకిల్ కిందకి రాదో, ఏదైతే మీకు పేయబుల్ సైకిల్ కింద రాదో, ఆ ట్రాన్సాక్షన్ యూజువల్ గా జర్నల్ ఎంట్రీ కింద వేస్తాం. యాక్చువల్ గా ఉన్నాయి మూడేనండి, బ్యాంక్ డిపాజిట్, ట్రాన్స్ఫర్ కూడా. ఇవి రెండు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ దీస్ టూ కూడా మీరు జర్నల్ ఎంట్రీ వేసుకుంటే సెట్ అయిపోతుంది. కానీ చెప్పాను కదా, ఫర్దర్ బైఫర్గేషన్ అండ్ మోర్ క్లారిటీ రిలేటింగ్ టు ద రిపోర్ట్స్, మీరు ఆ స్పెషల్ వోచర్స్ ఉన్నప్పుడు, స్పెషల్ కేసెస్ సింక్ అయినప్పుడు గో విత్ దట్ స్పెషల్ వోచర్ అని చెప్పేసి చెప్పడం. యూజువల్ గా మీకు తెలిసే ఉంటది, బట్ ఇంకొకసారి నేను మీకు గుర్తు చేస్తున్నాను. వోచర్ అంటే ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఏంటంటే voucher is a source document. Voucher is a source document which describes the nature of the transaction and the amount. అది ఎగ్జాక్ట్ వోచర్ అనేది. పేమెంట్ వోచర్, రిసిప్ట్ వోచర్, వోచర్ అంటా ఉంటాం. అసలు వోచర్ డెఫినేషన్ ఏంటంటే వోచర్ ఈస్ a source document that is a base proof of the transaction.
దాన్నే మనం సోర్స్ డాక్యుమెంట్ అంటాం. సోర్స్ అంటే ప్రూఫ్ అని అర్థం. అంటే ఆ ట్రాన్సాక్షన్ జరిగింది అన్న దానికి ప్రూఫ్ అన్నమాట. సో ఇట్ ఈస్ అ సోర్స్ డాక్యుమెంట్ విచ్ డిస్క్రైబ్స్ ద ట్రాన్సాక్షన్. అంటే మీరు ఆ పేరు వినగానే ఆ నేచర్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ తెలుసుకోవాలి. బ్యాంక్ డిపాజిట్, ఎస్ బ్యాంక్ లో డిపాజిట్ అయింది. ట్రాన్స్ఫర్, కాంట్రా. జర్నల్ ఎంట్రీ, జర్నల్ ఓచర్. ఇన్వాయిస్, క్రెడిట్ సేల్. క్యాష్ మెమో, క్యాష్ సేల్. అంటే ఎదటి వారికి మీరు దాన్ని ఏమంటారు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉండదు కామర్స్ వాడు అయితే కనుక. ఇంకా సింపుల్ గా చెప్పుకోవాలనుకుంటే టాలీలో చూడండి, కాంట్రా, పేమెంట్, రిసిప్ట్, జర్నల్, సేల్స్ ఓచర్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్, పర్చేజ్ ఓచర్, పర్చేజ్ ఆర్డర్. ఇవన్నీ అంటే ఓచర్లు. అంటే ఓచర్ పేరు చెప్పేటప్పటికి దాని నేచర్ తెలిసిపోద్ది, అది ట్రాన్సాక్షన్ ఏంటి అనేది. అండ్ అమౌంట్ కూడా ఉండాలి. అమౌంట్ లేకపోతే దాన్ని మనం ఓచర్ అనం. సో ఇక్కడ వరకు మనం చెప్పుకుని అన్ని కూడా ఓచర్స్ అన్నమాట. ఇక మిగిలినవి ఏంటంటే ఇందులో కస్టమర్ స్టేట్మెంట్ ఉంది. కస్టమర్ స్టేట్మెంట్ అంటే మొత్తం ఉన్న కస్టమర్స్ అందరికీ ఒకేసారి మనం స్టేట్మెంట్లు పంపించేసుకోవచ్చు ఒకేసారి. వాళ్ళ అవుట్ స్టాండింగ్స్ ఎంత అయితే ఉన్నాయో ఆ అవుట్ స్టాండింగ్ అన్నిటికీ ఒకేసారి 10 మంది కస్టమర్లు ఉంటే 10 మంది, 20 మంది ఉంటే 20 మంది. మనం కస్టమర్స్ ని క్రియేట్ చేసినప్పుడు వారి యొక్క ఈమెయిల్ ఐడీస్ ఇస్తాం కదండి, ఆ ఈమెయిల్ ఐడీస్ కి వెళ్తాయి అనమాట. ఇక్కడ చూడండి, మిస్సింగ్ ఈమెయిల్ అడ్రసెస్ 3. అంటే 3 కస్టమర్స్ ని క్రియేట్ చేసినప్పుడు మనం మెయిల్ అడ్రస్లు ఇవ్వలేదు. 5 కస్టమర్ అడ్రస్లు, ఈమెయిల్ అడ్రస్లు మనం ఇవ్వడం జరిగింది. సో ఇట్లా ఉంటాయి అన్నమాట. సో మీరు ఏకదం ఒకేసారి ఎవరి స్టేట్మెంట్ వాళ్ళకి పంపించేయాలి అనుకుంటే దెన్ యూ కెన్ గో విత్ దిస్ ఆప్షన్. అలాగే పైన ఇందులో కూడా ఆప్షన్స్ ఉంటాయి సార్. ఫిల్టర్స్ వెతుక్కోవడం రెస్పాన్సిబిలిటీ అన్నమాట. మీరు మనకి ఒక కోర్స్ నేర్చుకున్నాం అనుకున్నప్పుడు అందులో ఉన్న ఆప్షన్స్ అన్ని మీరు టచ్ చేయడమే. నేను ఏం చెప్తానంటే ఓన్లీ సోర్స్ వరకే చూపిస్తాను. ఇదిగోండి కస్టమర్ స్టేట్మెంట్ ఎందుకు యూజ్ చేస్తారు టు దట్ ఎక్స్టెంట్ ఓన్లీ. తర్వాత వర్క్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మీ మీద ఉంది. నేను నేర్చుకున్నప్పుడైనా అలాగే నేర్చుకున్నాను. ఒకసారి చూసుకోవడం, ఇంకా దాని నుంచి మనం ఇంకొకటి ప్రజెంట్ చేసుకుంటే వెళ్ళడం. ఇప్పుడు చూడండి, ఇది కస్టమర్ స్టేట్మెంట్ ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. ఒకేసారి కస్టమర్స్ అందరికీ కూడా వాళ్ళ అవుట్ స్టాండింగ్స్ పంపించవచ్చు. మెయిల్ ఐడీస్ ఉంటే వాళ్ళ స్టేట్మెంట్స్ వాళ్ళకి డైరెక్ట్ గా వెళ్ళిపోతాయి, బల్క్ లో వెళ్ళిపోతాయి. ఇక్కడ ఎవరికి కావాలనుకుంటే వాళ్ళది పెట్టుకోవచ్చు, అవసరం లేని వాళ్ళు టిక్కులు తీసేయచ్చు. ఇది నేను దీనికి సంబంధించి చెప్పే పాయింట్. ఇంతవరకు చెప్పేస్తే నాకు 1 minute లో అయిపోతుంది క్లాస్. ఆ టాపిక్ వాట్ ఎవర్ ద టాపిక్ ఫ్రమ్ ద పాస్ట్ 10 minutes ఐఎమ్ డిస్కసింగ్, యాక్చువల్ గా అయితే అదే టాపిక్. కానీ 10 minutes మనకి ఇక్కడ కంటిన్యూషన్ ఎందుకు అయింది అంటే అందులో అక్కడ చూడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అక్కడ స్టేట్మెంట్ టైప్ అని చెప్పేసి ఉంది చూడండి, ఫిల్టర్స్ అంటాం ఇట్లా. కొంతమంది ఏమంటా ఉంటారంటే ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్ కావాలంటారు. లేదా అడిగేవాడికి చెప్పేవాడు లోకు అని చెప్పేసి ప్రతి ఒక్కడికి ఈడే లోకు. ఎందుకంటే ఈ స్టేట్మెంట్ పంపించి ఆ స్టేట్మెంట్ పంపించి అనడానికి ఒక మాట సరిపోయింది, పనిచేసేవాడు ఉండొద్దు. సో ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్ అంటాడండి. చూడండి, ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్ ఆఫ్ కోర్స్ అప్లై అనేది కొట్టాలనుకోండి, అది వేరే విషయం. సో అప్పుడు ఏమవుతుందంటే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా రావడం జరుగుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ వస్తుంది. అంటే ఎన్నిసార్లు సేల్ అయింది, ఎన్నిసార్లు వారు మనకి అమౌంట్ ఇచ్చారు. అర్థమైందా మీకు? ట్రాన్సాక్షన్ కి స్టేట్మెంట్ కి. స్టేట్మెంట్ అనుకోండి బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్. ఇక్కడ చూడండి బ్యాలెన్స్ ఫార్వర్డ్ అంటే నువ్వు నాకు 10,000 ఇవ్వాలయ్యా అంతే. అదే మీరు ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్ పంపించారు అనుకోండి, ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్ కనుక పంపిస్తే సార్ ఈ మంత్ 1st తారీఖున మేము ఒక 30,000 స్టాక్ సేల్ చేసాము, తర్వాత మీరు 5,000 ఒక రోజున ఇచ్చారు, మళ్ళీ 6,000 ఒక రోజున ఇచ్చారు, ఇంకో డేట్ మళ్ళీ 15వ తారీఖున మళ్ళీ మీరు స్టాక్ కొన్నారు, మళ్ళీ కొంత అమౌంట్ పే చేశారు, మళ్ళీ స్టాక్ కొన్నారు, మళ్ళీ ఏ డేట్ ని ఎంత కొన్నాం అంటే అకౌంట్ స్టేట్మెంట్ వెళ్ళిపోద్ది అనమాట. ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్ అంటే టోటల్ అకౌంట్ స్టేట్మెంట్ వెళ్ళిపోద్ది. అక్కడ ఆప్షన్స్ ఇచ్చాడండి. ఇంకా చూడండి, ఇంకోటి ఏమిచ్చాడు, ఓపెన్ ఐటమ్ ఇన్ ద లాస్ట్ 3 ఎవరు బాబు నువ్వు లాస్ట్ 365 రోజుల నుంచి నీ దగ్గర నుంచి నాకు డబ్బులు రాలేదురా అంటే
అలాంటి కస్టమర్స్ కూడా ఉంటారండి అంటే ఏమో ఉంటే అలాంటిది అంటే మీరు కష్టపడక్కర్ లేకుండా కస్టమర్ రిలేటెడ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ ఎక్స్క్యూజ్ మీ ఎవ్రీ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ అనేది అది మీకు ప్రజెంట్ చేస్తుంది. ఈ ఫిల్టర్ మీరు ఏం చేయాలంటే మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ చూడండి ఇంకా ఉన్నాయి. ఓవర్ డ్యూ స్టేటస్, ఆలా, స్టార్ట్ డేట్, ఏ డేట్ నుంచి ఏ డేట్ మధ్యలో. ఇంకా ఫిల్టర్ మీ ఇష్టం అండి. ఫిల్టర్ ఆప్షన్స్ యూజ్ చేసుకోవడం అనేది మన ప్రజెంటేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అర్థమైందండి? నెక్స్ట్ తర్వాత ఆప్షన్కి వెళ్దాం. నెక్స్ట్ ఆప్షన్ దగ్గరికి వెళ్తే ఇన్వెంటరీ క్వాంటిటీ అడ్జస్ట్మెంట్. థెఫ్ట్ కానీ లేదా అబ్నార్మల్ లాస్, దీన్ని ఇన్వెంటరీ ష్రింకేజ్ అంటారు. ఈ ఇన్వెంటరీ ష్రింకేజ్ ఏదైనా కనుక ఉన్నట్లయితే అంటే ఏంటంటే అంటే లాస్ అయి ఉండొచ్చు, పనికి రాకుండా పోయి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక గోడౌన్ తీసుకుందాం, ఒక ధాన్యం గోడౌన్ తీసుకుందాం. ఇప్పుడు ఒక 1000 బస్తాలు పెట్టాడు. ఒక నెల రోజుల తర్వాత కౌంట్ చూసుకున్నాడు, 990 అందులో పనికొస్తాయి, 10 వేస్ట్ అయిపోయింది. సో అలాంటప్పుడు ఇన్వెంటరీ క్వాంటిటీ అడ్జస్ట్మెంట్ అంటాం. అందుకని ఒక 10 పోయినాయి, ఇట్స్ అ లాస్, అబ్నార్మల్ లాస్. నార్మల్ లాస్ విల్ బి బేర్డ్ బై ద కస్టమర్. అబ్నార్మల్ లాస్ is to be charged to the manufacturer or else the owner, company, whatever the case may be. నార్మల్ లాస్ ఎప్పుడు కూడా కస్టమర్ బేర్ చేస్తాడంటే, అబ్నార్మల్ లాస్ అనేవాడు, అబ్నార్మల్ లాస్ అనేది బిజినెస్ పర్సన్ బేర్ చేయాలి. అంటే నార్మల్ లాస్, అబ్నార్మల్ లాస్ ఇట్లా చెప్తే మళ్ళీ దాన్ని ఏమంటారు అంటే, సార్ బాగా కన్ఫ్యూజింగ్ గా ఉందండి, ఇంకొంచెం ఏదైనా ఎగ్జాంపుల్ అంటే, నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మీకు, మన పెట్రోల్ బంక్ వెళ్ళి యూజువల్ గా పెట్రోల్ పర్చేస్ చేస్తూ ఉంటాం. అంటే ఒక పర్టికులర్ దాన్ని ఏమంటారు, ఏదో థీసిస్ అనో లేకపోతే స్టడీ అనో వాట్ ఎవర్ దాన్ని మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చును. దాని ప్రకారం ఏంటంటే నార్మల్ గా 8% వేస్టేజ్ ఉంటుంది అటండి, ఎవాపరేషన్. అంటే మనం పెట్రోల్ కొట్టించుకుంటున్నప్పుడు 8% గాల్లోకి పోతుంది, మిగిలిన 92% మన పెట్రోల్ ట్యాంక్ లో పడుతుంది. కానీ వీ పే ఫర్ 1 లీటర్. అంటే 1 లీటర్ నువ్వు పర్చేస్ చేస్తే ఆబ్వియస్లీ 920 ml మనకు వస్తుంది. అది ఒక థీసిస్ అండి, దీనికి బేసు పాడు ఏం లేదు, బట్ చెప్తారనమాట. రైట్. సో అది నార్మల్ లాస్. అది మనకు తెలిసినా తెలియకపోయినా దాని వల్ల వచ్చే నష్టాన్ని కస్టమరే భరిస్తున్నారు. ఓకేనండి. సో అదే అబ్నార్మల్ లాస్ అయితే, అంటే పెట్రోల్ కింద ఒలిగిపోవడము, లేకపోతే అదర్ థింగ్స్ ఏమైనా కింద ఒలిగిపోవడం, ఇలాంటివన్నీ కూడా వాటి ట్యాంక్ లోనే ఆవిరైపోవడం, ఇలాంటి నష్టాలన్నీ కూడా పెట్రోల్ బంక్ యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన భరిస్తారు. So the abnormal loss will be borne by the manufacturer and the manufacturer or business person, whatever the case may be. So ఇక్కడ ఆల్రెడీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో సెలెక్ట్ చేసుకుంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ సోనీ కలర్ టెలివిజన్, క్వాంటిటీ ఆన్ హ్యాండ్ ఎంత ఉందండి, 20 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది టెలివిజన్స్. ఫర్ ఎగ్జాంపుల్ గోడౌన్ లో ఉన్న ఒక టెలివిజన్ పగిలిపోయింది, ఇంకా అది సేల్ చేయడానికి పనికిరాదు. అప్పుడు న్యూ క్వాంటిటీ ఎంత అయిందండి, 19 అవుతుంది. యూ కెన్ సెల్ 19 ఓన్లీ. Actually quantity on hand are 20, but after that change in quantity is -1. అంటే మీరు అడగచ్చు, సార్ 20-21 అయితే ఏంటండి పరిస్థితి అని. పెరగడం అనేది జరగదండి, మాక్సిమం తగ్గుతుంది అంతే. సో అలాంటి ఎక్స్ట్రీమ్ కేసెస్, ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్స్ అడగండి. ఓకే. సో నరేషన్ రాస్తారు, వై దట్
ఫర్ ఎగ్జాంపుల్ డ్యామేజ్ ఆఫ్ టెలివిజన్, రైట్. సేవ్ చేస్తే ఇక్కడ మనం ఎక్కడ అమౌంట్ ఇవ్వలేదు, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఉన్నట్లయితే ఎక్కడ మనం అమౌంట్ రాయలేదు. అమౌంట్ అది తీసుకుంటాం. సేవ్ అండ్ క్లోజ్. ఇప్పుడు చూడండి దీని ఎఫెక్ట్ ఎక్కడ పడుతుందంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో పడుతుంది. రిపోర్ట్ ఏ కైండ్ ఆఫ్ రిపోర్ట్ అయినా డాష్ బోర్డ్ నుంచే మీరు వెళ్ళడం జరుగుతుంది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో బై డిఫాల్ట్ ఇన్వెంటరీ ష్రింకేజ్ లాస్ అనేది మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఇన్వెంటరీ ష్రింకేజ్ కాస్ట్ ఆఫ్ సేల్స్ 15,000 వచ్చిందా అండి. అలాగే మీకు ఇన్వెంటరీ తాలూకు రిపోర్ట్ కావాలంటే ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ లోకి వెళ్ళి ఇన్వెంటరీ ఇక్కడ ఈ టెలివిజన్ లోకి వెళ్ళి దీన్ని రన్ రిపోర్ట్ కొట్టినట్లయితే మీకు టోటల్ గా అసలు ఏం జరిగింది అనేది మీకు ఇక్కడ వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకసారి చూడండి ఇన్వెంటరీ క్వాంటిటీ అడ్జస్ట్మెంట్, డ్యామేజ్ ఆఫ్ టెలివిజన్ 15,000. సో -1 quantity 1 will get deducted out of total stock. ఓకేనండి. ఇంకా పే డౌన్ క్రెడిట్ కార్డ్ అనేది ఏంటంటే మీకు ఆల్రెడీ క్రెడిట్ కార్డ్ ఉంటే ఆ క్రెడిట్ కార్డ్ బిల్ పే చేసినప్పుడు మీరు దీన్ని ఈ వోచర్ని యూజ్ చేయొచ్చు. విచ్ క్రెడిట్ కార్డ్ డిడ్ యూ పే అంటే యాక్చువల్గా ఇందులో క్రెడిట్ కార్డ్ అకౌంట్ లేదు కాబట్టి చూపించట్లేదు. అండ్ హౌ మచ్ డిడ్ యూ పే, డేట్ ఆఫ్ పేమెంట్ అండ్ సెలెక్ట్ ద బ్యాంక్ అకౌంట్ ఫ్రమ్ విచ్ యూ పేడ్ దట్ క్రెడిట్ కార్డ్ బిల్. ఎంత క్రెడిట్ కార్డ్ బిల్ అయినా బ్యాంక్ అకౌంట్ నుంచే కదండి పే చేయాలి. సో అక్కడ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుంటారు, ఆ క్రెడిట్ కార్డ్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుంటారు, ఎంత అమౌంట్ పే చేస్తారో సెలెక్ట్ చేసుకుంటారు. అల్టిమేట్ గా మీరు అక్కడ వోచర్ అనేది ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. ఏం లేదండి, ప్రతి ట్రాన్సాక్షన్ కి కూడా ఒక పర్టికులర్ వౌచర్ అనేది వారు అక్కడ పెట్టడం జరిగింది. మీరు దాన్ని తీసుకోవచ్చు. ఓకేనా అండి, అర్థమైందా అండి?